ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2011 లెక్కల తర్వాత ఇప్పటివరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎలాంటి వివరాలు లేవని ఆయన చెబుతున్నారు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాబోతోంది. రెండు 2014 వివరాలను పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్తూ ఉన్నారు. అలాగే 2011 తర్వాత ఎలాంటి డేటా అందుబాటులో లేదని చెబుతూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. సో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నివేదికను ఆమోదించింది కేబినెట్ సమావేశం ముగిసింది. మరికొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు.